ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మిషనరీ ఆస్వాల్డ్ జాఫ్రీ స్మిత్. జననం 8/11/1889. మరణం 25/1/1986. స్వస్థలం ఒంటారియో. దేశం కెనడా. దర్శన స్థలం కెనడా. క్రైస్తవ సంఘాలు ఎల్లప్పుడూ స్వార్థ పరిచర్య చేసేవారికి సహకారం అందించాలి. ఈ విధంగా ప్రోత్సాహం అందించని ఏ సంఘమైనా తాను జీవించుచున్నవని తలంచినప్పటికీ అది మృతమైనదే. ఆస్వాల్డ్ జే స్మిత్ అనేక మిషనరులకు సహాయం అందించే సంఘముగా తాను స్థాపించిన సంఘాన్ని మలిచారు. 16 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తుని తన స్వంత రక్షకునిగా అంగీకరించి స్మిత్ బైబిలు వేదశాల కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. సువార్తను ప్రకటించాలని అతనికున్న స్మరణ మరియు బలమైన కోరిక కారణంగా అతను అనేక పర్యాయాలు మిషనరీ సేవ కొరకు ముందుకొచ్చారు. కానీ అతని బలహీనమైన ఆరోగ్య స్థితి కారణంగా అతను అంగీకరింపబడలేదు. అయితే తరువాత కాలంలో అతను అప్పర్ కెనడా బైబిల్ సొసైటీ ద్వారా కెనడాలో అరణ్య ప్రాంతంలోను మారుమూల ప్రదేశంలోనూ నివసించే వారికి పరిశుద్ధ గ్రంథాలను అందిస్తూ వారి మధ్య స్వార్థను మోసుకెళ్లారు. అతను ఉజ్జీవ సభలను నిర్వహించి క్రైస్తవ సంఘాలను కూడా స్థాపించారు. వాటి ద్వారా వేలాది మంది క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించారు. ప్రపంచంలో మిషనరీ సేవను గుర్చిన దర్శనాన్ని కలిగి ఉన్న అతను యవ్వనస్తులు దేవుని కొరకు తన జీవితాలను సమర్పించుకునేలాగున వారికి ప్రోత్సహించుటకై వార్షిక మిషనరీ సమావేశాలను నిర్వహించారు. ఈ సేవలన్నిటికీ అతని సంఘం ముత్యమిచ్చింది. స్మిత్ తన సంఘానికి ఉన్న సమర్పణను గురించి ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు. క్రిందటి సంవత్సరంలో మా సంఘం కొరకు ఎంత వచించబడింది అని నేను ఆడిటర్ను అడుగగా అతను $53,000 అని సమాధానం ఇచ్చాడు. ఈ సంఘం నుండి మిషనరీ సేవ కొరకు ఎంత పంపబడింది అని అడుగగా 3,18,000 అనున్నది అతని సమాధానం. ఒకసారి 350 మంది మిషనరులకు సహాయం అందించుటకు $20,000 అవసరమని ఆ సంఘంలో ప్రకటింపబడింది. అందుకు ప్రతిస్పందంగా ఆ సంవత్సరం సండే క్లాస్ నుండి $61,000, సంఘ పెద్దల నుండి $59,000 మరియు సంఘ గాయక బృందం నుండి $23,000 ఇవ్వబడగా విదేశ మిషనరీ సేవకు అవసరమైన వాటి కంటే అధిక మొత్తంగా ధనం సమకూర్చబడింది. స్మిత్ తన సంఘాన్ని కాంట్రిబ్యూషన్ చర్చ్ సహకారం అందించే సంఘంగా తీర్చిదిద్దాడు అనడం అతిశయోక్తం కాదు. బహుముఖ్ ప్రజాశాలైన క్రైస్తవ నాయకులలో ఒకరిని స్మిత్ ఆస్వాల్డ్ జే స్మిత్ను గురించి చెప్పవచ్చు. ఎలాగనగా అతను తన సేవ జీవితంలో 12,000 కంటే ఎక్కువ ప్రసంగాలు చేశారు. 35 పుస్తకాలు మరియు
1200 పాటలు రాశారు మరియు $14 మిలియన్ మిషనరీ పరిచర్యకై అందించారు. అయినప్పటికీ ఎంతో దీనత్వం కలిగిన వారై తన జీవితం చివరి శ్వాస వరకు నమ్మకమైన దాసునిగా దేవునికి సేవ చేశారు. ఆస్వాల్డ్ జే స్మిత్. ప్రియమైన వారలారా, మిషనరీ సేవకి మీరు ఎంత సహకారం అందిస్తున్నారు? ప్రభువా, నన్ను నాకు కలిగిన సమస్తమును మిషనరీ సేవకై అర్పించెదను. ఆమేన్.